నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత, నేను అనుశ్రీ. విశాఖలో ఆపరేషన్ గరుడ కొనసాగుతోంది. విశాఖ సీపోర్ట్ లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రై ఐస్ తో మిక్స్ చేసి బ్యాగులో డ్రగ్స్ ను తరలించారు. ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ చేపట్టింది. విశాఖలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పేరుతోనే డెలివరీ అడ్రస్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పై కేసు నమోదు చేశారు సిబిఐ అధికారులు. విశాఖలో ఆపరేషన్ గరుడ కొనసాగుతుంది. విశాఖ సీపోర్ట్ లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ లో డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసి బ్యాగుల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్ లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఆపరేషన్ చేపట్టింది. విశాఖలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పేరుతోనే డెలివరీ అడ్రస్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పై కేసు నమోదు చేశారు సిబిఐ అధికారులు. మహాదోపిడీ పుస్తకాన్ని ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో పుస్తకంలో స్పష్టంగా రాశారని తెలిపారు. జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డ తీరును వివరించారు. కేంద్ర రాష్ట్ర నిధులను దోచేశారని, బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారని తెలిపారు సజ్జల. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందన్నారు. షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోందన్నారు సజ్జల. ఒక సుస్థిరమైన, శాశ్వతమైన, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులేసి పునాదులు కూడా లేపి స్ట్రక్చర్ పైన లేస్తుండగా, ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి, యుగంలోకి, రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది. నువ్వు చూజ్ చేసుకోవాల్సింది ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది, ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత డేంజరస్ ఇది ఫినామినా, అది ఫ్యూచర్ ఎంత డేంజరస్గా మళ్ళీ మారుతుంది, మళ్ళీ పాత రోజులకు ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. 5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నిర్దేశించామన్నారు. తమ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి నేతలు ఉన్నారని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ఇప్పటికి ఎన్నిసార్లు దింపారు, ఎన్నిసార్లు ఎత్తారు? గత నెల రోజుల నుంచి మా సిద్ధం సమావేశాల తర్వాత ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సమావేశం పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మాకు ఓటేయండి అని జరగడం చూశారు. ఆఖరికి ఎక్కడ పెట్టే ఇది లేక మోడీ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రచారంలో ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళ చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా అవుతారు. అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకుని ప్రచార కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు కనిపిస్తుంది. ఏపీ బీజేపీలో సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అయోమయంలో ఉంది. టీడీపీ బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ బీజేపీ సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గెలిచే సీట్లు ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో 2 రోజుల క్రితం కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని స్థానాల్లో బీజేపీ మార్పులను కోరింది. బీజేపీ కోరిన సీట్ల కోసం హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చించారు. పవన్ కళ్యాణ్ కు సీన్ రివర్స్ అయింది. విజయవాడ వెస్ట్ సీట్ విషయంలో పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ ఎదురు తిరిగారు. రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ వెస్ట్ సీట్ పై కొద్ది రోజులుగా రగడ నడుస్తోంది. ఈ పంచాయతీ తాజాగా పవన్ దగ్గరకు చేరింది.
వెస్ట్ సీట్ జనసేనకే ఇవ్వాలని పవన్ కోరారు పోతిన మహేష్. అయితే టికెట్ ఇచ్చేది లేదని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీటును త్యాగం చేయాల్సిందేనని పోతిన మహేష్ కు పవన్ చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలని పట్టుబట్టగా కుదరదని తేల్చేశారు. దీంతో రెబల్ గా బరిలోకి దిగాలని పోతిన మహేష్ నిర్ణయించారు. గాజు గ్లాస్ గుర్తుతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పవన్ కు పోతిన మహేష్ స్పష్టం చేశారు. పిఠాపురం ప్రజలకు భీమవరం గాజువాక వాసులు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను పిఠాపురం ప్రజలు నమ్మొద్దంటూ వారు లేఖ రాశారు. పవన్ గత ఎన్నికల్లో భీమవరం గాజువాకల్లో పోటీ చేశారని, కానీ ఏనాడు పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరని అన్నారు. నిలకడ లేని పవన్ ను నమ్మితే మోసపోతారని పిఠాపురం ప్రజలు గాజువాక భీమవరం వాసులు లేఖ రాశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. పైలా ప్రసాద్ కు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. పైలా ప్రసాద్ కు టికెట్ ఇస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రతిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, డబ్బు పంపిణీపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిరణ్ కంప్లైంట్ చేశారు. టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాయచోటులో నారా భువనేశ్వరి యథేచ్ఛగా డబ్బులను పంపిణీ చేశారని సీఈఓకి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి బోల రామాంజనేయులు గారు కొంతమంది దుండగల్ని నిన్న నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అలాగే నా గృహం అయినటువంటి దానికి అక్కడికి 20 మందిని పంపించడం జరిగింది. వాళ్ళు దుమ్మికి దిగారు, ఇంటి మీద దాడికి వస్తున్న పరిస్థితులు అక్కడ ఆపడం జరిగింది. వాళ్ళెవరు కూడా కార్యకర్తలాగా అయితే ఎవరు లేరు. తెలుగుదేశం చెప్తూ ఉంటుంది, మా వాళ్ళంతా సామాజిక న్యాయం ఇవన్నీ చెప్తా మాట్లాడుతూ ఉంటారు, కానీ అంతమంది గూండాలతో నిన్న నా ఇంటికి దాడి చేయడం జరిగింది. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో 3 జిల్లాల ఎస్పీల భేటీ ముగిసింది. 3 ఎస్పీలను విడివిడిగా పిలిచి వివరణ అడిగారు సీఈఓ. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని ఎస్పీలకు సూచించారాయన. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందని హెచ్చరించారు. అనంతరం 3 ఎస్పీలు ఇచ్చిన వివరణ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు ముఖేష్ కుమార్ మీనా. ఓటమి భయంతో టీడీపీ చేసే కుట్రలు అన్ని ఇన్ని కావు. ఏ ఒక్కరిని, ఏ వ్యవస్థను వదలటం లేదు. వాలంటీర్లపై మరోసారి టీడీపీ కుట్రలు బయటపడ్డాయి. ఏపీ సీఈఓ పేరుతో పచ్చమూకలు తప్పుడు ప్రచారం చేశాయి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై అధికారులు వేటు వేస్తున్నారంటూ సీఈఓ పేరుతో ఓ ఫేక్ న్యూస్ను టీడీపీ వైరల్ చేసింది. వాట్సాప్ నెంబర్ను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి వాలంటీర్ల ఫోటోలు పంపితే చర్యలు తీసుకుంటామంటూ సీఈఓ పేరుతో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ. దీనిపై స్పందించిన సీఈఓ ఇటువంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించారు. మన ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఫాల్స్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో ఫీల్డ్లో వెరిఫై చేసేసి ఇది నిజంగానే ఫాల్స్ అయితే, నిజంగా ఫాల్స్ అంటే ఇప్పుడు కొన్ని వాస్తవాలు కావచ్చు, కొన్ని వెరిఫై చేయడానికి కూడా టైం పడుతుంది. ఏదో బద్నాం చేయడానికి అటువంటి కంప్లైంట్స్ మాకు వచ్చి అది తేలింది అనుకోండి, మా ఇన్వెస్టిగేషన్లో మా పరిశోధనలో అది తేలింది అనుకోండి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. 182 CRPC IPC కింద వాళ్ళకు పనిష్మెంట్ FIR విల్ బి ఇష్యూడ్. అది కాకుండా న్యూసెన్స్ యాక్ట్ కింద కూడా దెర్ ఇస్ అ ప్రొవిజన్. సీఎం జగన్ ను ఎదుర్కోలేక అంతా ఏకమవుతున్నారన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 300 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శిల్పా మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో శిల్పా రవిని ఎమ్మెల్యేగా, పోచా బ్రహ్మానందరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు జగన్ను ఎదుర్కొనే బలం లేక నానా తంటాలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు పార్టీ రావాలి, పార్టీ కోసం కష్టపడాలి. జగన్ గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళా కావాలి. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో, పెద్దల యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా దేవుని కృపతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది మర్చిపోవాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా, మమ్మల్ని పిలుస్తున్నాడు కదా.
మీరందరూ ఏకమేరని నేను కొట్లాడుతున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? మిత్రులని పోతారు, సన్నిహితులని పోతారు, ఇంకోటి దగ్గరికి. ఎందుకు జరగాల్సి వస్తుంది? మీ దగ్గర బలం లేదు కాబట్టి. మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నాటి మల్కాజ్గిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు రేవంత్. కేసీఆర్ పతనం 2019 మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచే మొదలైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. తెలంగాణ కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు డిప్యూటీ సీఎం భట్టి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా లోక్సభ ఎన్నికలు జరపాలన్నారు తెలంగాణ సీఎస్ శాంతికుమారి. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసేలా ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసిన సీఎస్ పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య, పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటన కొనసాగుతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు డిజైన్స్ పై ఫోకస్ పెట్టిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ డిజైన్స్ అధికారులతో వరుసగా 2వ రోజు భేటీ అయింది. ప్రాజెక్టు కుంగుబాటు డిజైన్స్ లో లోపం జరిగిందంటూ ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పింది. దీంతో ఆయా డిపార్ట్మెంట్ల అధికారులపై అయ్యర్ కమిటీ మరోసారి ఫైర్ అయింది. అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో పాటు సమావేశంలో సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలిస్తోంది కమిటీ. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి డాక్యుమెంట్లను ఇవ్వాలని కోరింది. జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. బల్దియాలో ఒక లెక్క ఉంటే విద్యుత్ డిపార్ట్మెంట్లో మరో లెక్క ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు రాగా అందులో 11 లక్షల అప్లికేషన్లు మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసినట్లు తెలుస్తోంది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించినట్లుగా సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని జోన్లలో అభయహస్తం దరఖాస్తుల గందరగోళం నెలకొంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఈ కేసులో తాజాగా టీడీఆర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బివి కృష్ణకుమార్ శివబాలకృష్ణన్ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే కృష్ణకుమార్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిన బివి కృష్ణకుమార్ బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేసినట్లు గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు 5వ రోజు విచారణ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రశ్నించారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 ఇన్స్పెక్టర్స్ ను విచారణ చేసిన అధికారులు రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రణీత్ రావు పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జాతీయ వార్తల్లోకి వెళదాం. లోక్సభ అభ్యర్థుల 3వ జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మొత్తం 9 మంది అభ్యర్థులతో 3వ లిస్టును రిలీజ్ చేసింది. ఇందులో అన్ని తమిళనాడుకు చెందిన స్థానాలే ఉన్నాయి. తమిళ బీజేపీ చీఫ్ అన్నామలైని కోయంబత్తూరు నుంచి బరిలోకి దింపింది బీజేపీ హైకమాండ్. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నీలగిరీస్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేకుండా చేసి కాంగ్రెస్ ను అణగదొక్కేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఏఐసీసీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు వ్యవస్థీకృతంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఐటీ విభాగం ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇది కాంగ్రెస్ పార్టీకే కాదు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు సోనియా. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి కీలక మార్పులు చేయకపోవటం మన మార్కెట్ల మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది. దీంతో సెన్సెక్స్ 539 పాయింట్ల లాభంతో 72,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 22,011 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ సూచీలు 2.96%, పవర్ సూచీలు 3.06%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 2.77% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఎన్టీపీసీ 3.62%, బీపీసీఎల్ 3.59%, పవర్ గ్రిడ్ 3.38% లాభపడ్డాయి. ఇక హైదరాబాద్ లో బంగారం ధరలు తొలిసారిగా 67,000 మార్కును దాటాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే బంగారం ధరలు 5% పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,800గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,420గా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోకపోవడంతో మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని తప్పుకున్నారు. దీంతో సీఎస్కే కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు తీసుకోనున్నారు. సీఎస్కే టీంలో న్యూ రోల్లో ధోని కనిపించే అవకాశం ఉంది. డీటెయిల్స్ లోకి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. అలాగే జార్ఖండ్ నుంచి ఒడిషా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు భయపెట్టాయి. మరో 2 రోజుల పాటు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.